నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలమూరు ప్రాంతానికి మరో 2 సాగునీటి ప్రాజెక్టులు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల ఫేజ్ 2 కు ఆమోదం తెలిపిన కేబినెట్. వచ్చే డిసెంబర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ 2వ సమ్మిట్. హైదరాబాద్లో 18,766 ఆటోలను ఈవీలుగా మార్చేందుకు కొత్త పథకం. ఈ ఏడాది నుంచి అడ్వాన్స్ గా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపు. జ్యోతిబా పూలే దంపతుల విగ్రహావిష్కరణ సభలో రేవంత్ రెడ్డి ప్రకటన. అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో హైకోర్టు తీర్పునకు సుప్రీం సమర్థన. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కోర్టులను వేదిక చేసుకోవద్దని స్పష్టీకరణ. డేటా సెంటర్లకు నీటి అవసరాలపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న చంద్రబాబు. 3.5 టీఎంసీలు సరిపోతాయని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. సామాజిక మాధ్యమాల్లో వాడే భాషపై జాగ్రత్తగా ఉండాలన్న పవన్. భావ వ్యక్తీకరణ ఎప్పుడూ పరిధి దాటరాదని పార్టీ శ్రేణులకు హితవు. స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఢిల్లీకి బాంబు బెదిరింపులు. ఎర్రకోట కీలక ప్రాంతాల్లో భద్రతను అత్యంత పటిష్టం చేసిన అధికారులు. హర్ముజ్ జలసంధిలో యుఏఈకి చెందిన 2 నౌకలపై దాడులు. అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి తీవ్ర స్థాయికి చేరిన ఉద్రిక్తతలు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల ఫేజ్ 2 పనులకు తెలంగాణ మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. 2,100 కోట్లతో చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి 7 రకాల సన్నధాన్యాలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని తీర్మానించింది. యాసంగిలో సేకరించిన 17.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ వేలం ద్వారా విక్రయించేందుకు ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రేపు స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీని ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. గతంలో 2,81,00,000 మంది రేషన్ కార్డుదారులుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా కొత్త కార్డులు జారీ సహా కుటుంబీకుల పేర్లను చేర్చేందుకు అవకాశం ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్తగా 62 లక్షల మందికి కార్డులు రాగా లబ్ధిదారుల సంఖ్య 3,42,00,000కు చేరినట్లు వెల్లడించింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 7, 8, 9న సదస్సు నిర్వహించాలని ప్రాథమికంగా తేదీలు ఖరారు చేసింది. సదస్సు నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం సహా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో సదస్సు నిర్వహణకు ఆమోదం తెలిపింది. ఆ సందర్భంలో ఫ్యూచర్ సిటీ ప్లాన్ ఆవిష్కరించనుంది. వానాకాలం పంటకు సంబంధించి 7 రకాల సన్నధాన్యం సాగును ప్రోత్సహించడం సహా వాటిపై రైతులకు అవగాహన కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి ఈ 7 రకాలకే 500 బోనస్ చెల్లించాలని తీర్మానించింది. యాసంగి ధాన్యానికి సంబంధించి 63.62 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే కేంద్రం సేకరిస్తుండగా మిగతా 17.54 లక్షల మెట్రిక్ టన్నులను ఈ వేలం ద్వారా విక్రయించేందుకు ఆమోదం తెలిపింది. ఇటీవల మొక్కజొన్న వేలంతో ఆదాయం వచ్చినందున ధాన్యానికి క్వింటాకు 2,389 బేసిక్ ప్రైస్ నిర్ణయించి ఈ వేలం ద్వారా అమ్మాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణలో ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని శక్తి శాఖ పరిధిలో విలీనం చేయాలని తీర్మానించింది. ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, బోధ్, సిర్పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు 86 యంగ్ ఇండియా స్కూల్ కాంప్లెక్స్లకు అనుమతులు మంజూరు కాగా మిగిలిన చోట్ల వీలైనంత త్వరగా స్థల సేకరణ చేసి నిర్మాణాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. నిర్మాణంలో ఉన్న స్కూళ్లను వేగంగా పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిర్మాణాలు పూర్తయిన చోట వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చే దిశగా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు 200 కోట్లతో ప్రత్యేక పథకం అమలుకు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్టంగా 1,00,000
1,50,000 సబ్సిడీ అందిస్తారు. హెచ్ఐఎల్టీ పాలసీ దరఖాస్తుల గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల ఫేజ్ 2 పనుల కోసం 2,100 కోట్ల అంచనా వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గూడెందొడ్డి పంపుడు స్టోరేజీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచటం సహా సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ నియామకానికి పచ్చజెండా ఊపింది. ఫీజు రియంబర్స్మెంట్ ను ఏడాది నుంచి అడ్వాన్స్ గా బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏటా 2,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ముందే జమ చేస్తున్నామని తెలిపారు. కళాశాలలో ప్రవేశాలు పొందాక ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే నెల రోజుల్లో ఫీజు పడుతుందని సీఎం చెప్పారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్డు వద్ద గల హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో జ్యోతిబాపులే, సావిత్రిబాయి దంపతుల విగ్రహాలను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టె విక్రమార్క, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు. మహనీయుల విగ్రహాలు చూసి స్ఫూర్తి పొందాలని ఉద్దేశంతో పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలు నేర్పిస్తున్నామని చెప్పారు. జనగణన చేసి బలహీన వర్గాల లెక్కలు తేల్చిన తొలి రాష్ట్రంగా నిలిచామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్ గా బ్యాంకు ఖాతాలో డబ్బులు రెడీగా పెడుతున్నాం. ప్రతి సంవత్సరం 2,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడగకుండానే మీ ఖాతాలలో వేసి పారదర్శకంగా ప్రక్షాళనతో ఈ రోజు మీ ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి సంవత్సరం 2,300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడ్వాన్స్ గా బ్యాంకు ఖాతాలో పెట్టి విద్యార్థుల ఖాతాలోకి నగదులు బదిలీ చేసే విధంగా సమూలమైన ప్రక్షాళన తీసుకొచ్చి ఈ అకాడమిక్ ఇయర్ కు సంబంధించిన 250 కోట్లు అడ్వాన్స్ గా ఖాతాలో పెట్టిండు. పిల్లలు కాలేజీల అడ్మిషన్లు వచ్చినెంబడే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. విత్ ఇన్ ఏ మంత్ మీ ఖాతాలో మీ ఫీజు పడుతుంది. ఇక భవిష్యత్తులో ఏ కాలేజ్ కూడా మీరు ఫీజులు కట్టలేదని మీ సర్టిఫికెట్లు ఇవ్వమనే అవకాశం ఏ యాజమాన్యానికి ఇవ్వము. ఈ సంవత్సరం నుంచి ప్రతి రూపాయి అడగకంటే ముందే మీ ఖాతాలో వేస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ ను సంపూర్ణంగా అందిస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన తెలంగాణ వ్యతిరేక అంశాలను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అజెండా అంశాలను తొలగించకుండా ఈ నెల 18న జరిగే సమావేశానికి హాజరైతే వేలాది మందితో జీఆర్ఎంబీ కార్యాలయం ముట్టడిస్తామని ఎక్స్లో పోస్ట్ చేశారు. కాళేశ్వరం లేకుండానే రికార్డు పంటలు పండాయంటూ సీఎం నిత్యం అసత్య ప్రచారాలు చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. కాళేశ్వరమే లేదంటూనే గోదావరి జలాలను ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోసేలా అధికారులను ఎందుకు ఆదేశిస్తున్నారని ప్రశ్నించారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు కాళేశ్వరం వ్యవస్థలో కీలక భాగాలు కావా అని నిలదీశారు. కాళేశ్వరం ద్వారానే ఎస్ఆర్ఎస్పీ నిజాంసాగర్ పూర్తి ఆయకట్టు స్థిరీకరణకు బాటలు పడ్డాయన్నారు. వ్యవసాయం, సాగునీటి రంగాలపై సీఎం నిర్లక్ష్యం తెలంగాణకు శాపంగా మారిందని, గోదావరి, కృష్ణా జలాల కోసం మళ్లీ ఉద్యమాలు చేసే పరిస్థితిని కల్పిస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి అసైన్డ్ భూముల ల్యాండ్ పూలింగ్కు సంబంధించిన కేసులో చంద్రబాబు నారాయణకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వైసీపీ హయాంలో చంద్రబాబు నారాయణపై సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. బాధితులెవరూ కోర్టుకు రానప్పుడు రాజకీయ ప్రత్యర్థుల పిటిషన్లకు చట్టబద్ధత ఉండదన్న హైకోర్టు అభిప్రాయంతో ఏకీభవించింది. కోర్టులను రాజకీయ కక్ష సాధింపులకు వేదికగా మార్చవద్దని సుప్రీంకోర్టు హితవు పలికింది. అమరావతి అసైన్డ్ భూముల ల్యాండ్ పూలింగ్ పై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 2 పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అమరావతి పరిధిలో అసైన్మెంట్ భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత సమీకరణ కింద తీసుకున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కొందరికి లబ్ధి చేకూర్చేందుకే ప్రణాళిక ప్రకారం కుట్ర పన్నారని వాదించారు. కావాల్సిన వారికి ముందే చెప్పి ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ కు వెళ్లారని తెలిపారు. ఈ వాదనలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు రాజకీయ కారణాలతో ఇలాంటి అంశాలు లేవనెత్తుతున్నారని ఆక్షేపించింది. ల్యాండ్ పూలింగ్ పై ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను గతంలోనే హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పుపై ఆళ్ల సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఏపీ హైకోర్టు తీర్పులో జోక్యానికి ఎలాంటి కారణాలు లేవని పేర్కొంది. వైసీపీ హయాంలో సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను హైకోర్టు కొట్టివేయడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. రాజకీయ కక్ష సాధింపుతో
సమయంలోనే కేసు నమోదు చేశారన్న హైకోర్టు వ్యాఖ్యలను సుప్రీం ధర్మాసనం పునరుద్ఘాటించింది. రాజధాని ల్యాండ్ పూలింగ్, జీవోల జారీ అనేవి పరిపాలనాపరమైన విధాన నిర్ణయాలని, బాధితులెవరూ కోర్టుకు రానప్పుడు రాజకీయ ప్రత్యర్థుల పిటిషన్లకు చట్టబద్ధత ఉండదన్న హైకోర్టు అభిప్రాయంతో సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది. రాజకీయ కక్షలను తీర్చుకోవడానికి న్యాయస్థానాలను దుర్వినియోగం చేయొద్దని పిటిషనర్కు హితవు పలికింది. తమకు అన్యాయం జరిగిందంటూ ఏ రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించకపోయినా వారి పేరు చెప్పుకొని 7 స్టార్ గదుల్లో కూర్చున్న వారు మాట్లాడటమేంటని నిలదీసింది. అనంతరం ధర్మాసనం 2 పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో నీటి నిర్వహణ సమర్థంగా చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జలవనరుల శాఖపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, ప్రాధాన్యత క్రమంలో చేపట్టనున్న 36 ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల, తాగునీటి సరఫరా, జలధార, జలహారతి కార్యక్రమాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం లోటు వర్షపాతం పరిస్థితుల నేపథ్యంలో రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి నిల్వల్ని, భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలన్నారు. సమీక్ష తర్వాత వివరాలు వెల్లడించిన నిమ్మల, వెలిగొండ, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ను ఈ నెలాఖరులోగా ప్రారంభించి నీరందిస్తామని తెలిపారు. వెలిగొండ నిర్వాసితులకు ఈ నెల 17 నుంచి 24 వరకు 600 కోట్ల రూపాయల పెండింగ్ పరిహారం చెల్లిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 77% పూర్తి చేశామని తెలిపారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఈ నెలాఖరులో అనకాపల్లికి నీటిని తీసుకెళ్తామని వెల్లడించారు. డేటా సెంటర్లు, ఇతర పారిశ్రామిక అవసరాలకు 3 టీఎంసీల నీరు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఇస్తే సరిపోతుందని చెప్పారు. ప్రాధాన్యతగా పెట్టుకున్న 36 ప్రాజెక్టులని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని వివరించారు. అందరినివ్వ టైం షెడ్యూల్ పెట్టి పూర్తి చేసాం. ఎల్ఎంసీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ టైం షెడ్యూల్ పెట్టి ఈ నెలాఖరికి పూర్తి చేస్తూ ఉన్నాం. వెలిగొండ ఒక షెడ్యూల్ ఇచ్చాం, ఆ షెడ్యూల్ ప్రకారం అది కూడా ఈ మంత్ ఎండింగ్ కి పూర్తి చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఫేజ్ లో పోలవరం ప్రాజెక్టు 27కి షెడ్యూల్ పెట్టాం, కంప్లీట్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మనం ఒక ప్రాధాన్యతగా 36 ప్రాజెక్టులని ఇరిగేషన్ క్యాలెండర్ ని రూపొందించాం. ప్రాజెక్టుల యొక్క పురోగతి కూడా నెలవారీ ప్రణాళిక ప్లస్ ప్రోగ్రెస్ నెల కూడా ఆ 36 ప్రాజెక్టుల మీద కూడా ఇమ్మని కూడా సీఎం గారు ఆదేశించడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖకు మరికొన్ని ఆధునిక వాహనాలు అందాయి. 40 కోట్లతో 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలను ప్రారంభించారు. గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలను అగ్నిమాపక శాఖ సమకూర్చుకుంది. భారీ అగ్ని ప్రమాదాల్లో మంటలను అదుపు చేయడానికి నిరంతర నీటి సరఫరాకు అవసరమయ్యే 20 వాటర్ బౌజర్లు కొనుగోలు చేసింది. ఇరుకైన, రద్దీ ప్రాంతాల్లో వేగంగా చేరుకునేలా 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలు పనిచేస్తాయి. తొలి దశలో ఇప్పటికే 33 కోట్లతో 65 ఫైర్ ఫైటింగ్ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వాహనాల ప్రారంభోత్సవం సందర్భంగా వాటి ప్రత్యేకతలను అధికారులు సీఎంకు వివరించారు. మీడియా ఛానళ్లు సోషల్ మీడియాలో మాట్లాడే సమయంలో పోస్టులు చేసేటప్పుడు జనసేన నేతలు భాష విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచించారు. జనసేనకు మద్దతుగా ఉండే ప్రవాసాంధ్రుడు ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు రియాజ్పై కొన్ని ఆరోపణలు చేయగా వాటికి రియాజ్ బూతులతో స్పందించారు. దీనిపై జన సైనికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ క్రమంలో జనసేన ప్రకటన విడుదల చేసింది. అనవసర విషయాలపై ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని పవన్ ఆ ప్రకటనలో తెలిపారు. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో మాట్లాడే సమయంలో ఎవరు కూడా వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణల జోలికి వెళ్లవద్దన్నారు. జన సైనికుల్ని రెచ్చగొట్టే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెట్టేలా మాట్లాడాలని, రాజకీయ శత్రువుల వలలో పడొద్దని పవన్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల ఎన్రోల్మెంట్ను నిలిపివేస్తూ భారత బార్ కౌన్సిల్ BCI జారీ చేసిన ఆదేశాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందన్న CJI తనకు విద్యార్థులకు మధ్య BCI జోక్యం చేసుకోవద్దని నిర్దేశించారు. విద్యార్థి దశలో తాను నిరసనలో చురుగ్గా పాల్గొన్నట్టు గుర్తు చేసిన జస్టిస్ సూర్యకాంత్ శాంతియుత నిరసనను అనుమతించాలని సూచించారు. విద్యార్థులందరినీ ఎన్రోల్ చేసుకోవాలని, వారికి లీగల్ ఎయిడ్ కోర్సుల ప్యానెల్గా అవకాశం కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులకు సుప్రీంకోర్టు అండగా ఉంటుందన్నారు. ఇటీవల నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్ సూర్యకాంత్ ఆహ్వానించవద్దంటూ కొందరు విద్యార్థులు నిరసన చేపట్టారు. నీట్ నిరసనకారులపై CJI చేసిన వ్యాఖ్యలు తమను గాయపరిచినట్లు వారు తెలిపారు. ఈ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బార్ కౌన్సిల్ సుప్రీంకోర్టు పట్ల గౌరవం లేనివారు బాధ్యతాయుతమైన న్యాయవాదులు కాలేరని, వారిని అడ్వకేట్లుగా ఎన్రోల్ చేయవద్దని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్లను ఆదేశించింది. ఈ ఆదేశాలపై తీవ్ర విమర్శలు రావడంతో విద్యార్థుల ఎన్రోల్కు అనుమతిస్తూ ఆదేశాలను సవరించింది.
భారతావని 80వ స్వాతంత్ర వేడుకలకు సిద్ధమవుతున్న వేళ దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీ కంటోన్మెంట్ ఎస్డీఎం ఆఫీస్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3, జామ్నగర్ హౌస్, సాకేత్ ఎస్డీఎం ఆఫీస్, ఝండేవాలన్కు వరుస బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ వచ్చాయి. ఢిల్లీ హైకోర్టులో మధ్యాహ్నం 2:11 పేలుడు జరుగుతుందని మెయిల్ వచ్చింది. ఈ మెయిళ్లతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఆయా ప్రాంతాలకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదని తేల్చారు. ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన మెయిల్లో ఢిల్లీ ఖలిస్తాన్ అవుతుందని, రేపు బాంబు దాడులు చేస్తామని బెదిరించారు. 1984 సిక్కు వ్యతిరేక హింసాకాండకు బాధ్యులైన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖాకీ యూనిఫామ్లో వచ్చే వ్యక్తులు ఎర్రకోటలో పేలులకు పాల్పడతారని హెచ్చరించారు. ఇందుకోసం ఖలిస్తాన్ మద్దతుదారులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారని, ఢిల్లీ నుంచి అంబాలా వైపు వెళ్లే రైలును లక్ష్యంగా చేసుకుంటామంటూ పంజాబీ భాషను ఇంగ్లీష్లో రాసి మెయిల్ చేశారు. ఈ హెచ్చరికల మధ్య రేపు ఎర్రకోట వద్ద జరిగే 80వ స్వాతంత్ర వేడుకలకు ఢిల్లీ పోలీసులు బహుళాంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎర్రకోట లోపల బయట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో అనలిటిక్స్తో కూడిన 1000కి పైనే సీసీటీవీ కెమెరాలు అమర్చారు. ప్రత్యేక రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వికసిత భారత్ లక్ష్య సాధన కోసం దేశ ప్రజలంతా పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆమె సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. దేశంలో ఇప్పటికే 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేసినట్లు పేర్కొన్న రాష్ట్రపతి కొత్తగా మరో 3 కోట్ల మందిని లక్షాధికారులను చేయాలనే లక్ష్యం దిశగా పయనిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు భారత్లోనే జరుగుతున్నాయని రాష్ట్రపతి గుర్తు చేశారు. దేశాన్ని నక్సల్ రహితంగా మార్చడం గొప్ప విజయంగా అభివర్ణించారు. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకల నివారణకు పెద్ద ఎత్తున సంస్కరణలు అమలు చేస్తున్నట్లు రాష్ట్రపతి చెప్పారు. మన విద్యార్థులే మన దేశ భవిష్యత్తు నిర్మాతలని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిని చూసి పాకిస్తాన్, బంగ్లాదేశ్ల ప్రతిపక్ష పార్టీలకు బాధపడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హర్ఘర్ తిరంగా యాత్రలో భాగంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి వివేకానంద విగ్రహం వరకు బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ర్యాలీలో సైనా నెహ్వాల్, ఫరియా అబ్దుల్లా సైతం పాల్గొన్నారు. మన దేశంపై విదేశీయులే కాకుండా అనేక మంది ప్రముఖులు కుట్రలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. భూ బదలాయింపు హక్కు సర్టిఫికెట్ల జారీని హెచ్ఎండిఏకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్యూర్లో ఎక్కడైనా టీడీఆర్లు ఇచ్చే బాధ్యత ఇకపై హెచ్ఎండిఏనే చూసుకుంటుందని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012కు అనుగుణంగా టీడీఆర్ సర్టిఫికెట్ల జారీలో పలు సవరణలు చేశారు. టీడీఆర్ సర్టిఫికెట్లను ఆన్లైన్ ద్వారానే ప్రాసెస్ చేయాలని, బిల్డెనో యాప్లోనూ అవసరమైన మార్పులు చేయాలని ఆదేశించారు. హెచ్ఎండిఏ జారీ చేసిన టీడీఆర్ సర్టిఫికెట్ ప్రతిని సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్, స్థానిక సంస్థలు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో రికార్డు కోసం అందించాలని సూచించారు. ఆ టీడీఆర్ను హెచ్ఎండిఏ పరిధిలో ఎక్కడైనా వినియోగించుకోవచ్చని జయేష్ రంజన్ ఓ ప్రకటనలో తెలిపారు. మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలపై కొత్తగా ఎన్నికైన ఉపాధ్యాయులు మరోసారి కన్నెర చేశారు. ప్రతిభను, ఏళ్ల శ్రమను రాజకీయ స్వార్థం కోసం అవమానిస్తే ఊరుకునేది లేదని తేల్చెప్పారు. మెగా డిఎస్సీకి సంఘీభావంగా తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఆత్మగౌరవ ర్యాలీ చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఉపాధ్యాయ పోస్టులు సాధించిన 82 మందితో పాటు పెద్ద సంఖ్యలో యువత ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ రహదారి నుంచి క్లాక్ టవర్ వరకు కాలినడకన కదం తొక్కారు. పారదర్శకంగా జరిగిన పరీక్షలపై బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు. రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం ఎన్నిసార్లు స్పష్టతనిచ్చినా అవగాహన లేకుండా అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ఉపాధ్యాయులు హితవు పలికారు. 2014 నుంచి 2025 వరకు దాదాపు 11 సంవత్సరాలు కష్టపడితే వచ్చిందండి నాకు ఈ పోస్టు. మేము ఇన్నాళ్ళు పడిన కష్టాన్ని వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థంగా ఉపయోగిస్తున్నారు. ఇది చాలా తప్పండి. 7 ఇయర్స్ కష్టపడి చదివి నేను చిత్తూరు డిస్టిక్ టాప్ ఫస్ట్ ర్యాంక్. మేము కొనుక్కునే ఉద్దేశాలు అలా ఉంటే రాత్రి పగలు చదవాల్సిన అవసరమే లేదు. మాకు 2 ఏళ్ల పసిపాపని ఇంట్లో వదిలేసి సంవత్సరాల తరబడి కోచింగ్లలో కూర్చొని వాళ్ళకి వేలు ఇచ్చుకొని మేము కష్టపడి చదివి వస్తే గత కొన్ని రోజులుగా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, అసలు ఎలా ఇచ్చారనేది గవర్నమెంట్ కూడా ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అంత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఇలా మాట్లాడడం అనేది అసలు కరెక్టే కాదు. ఏదేదో హాఫ్ నాలెడ్జ్తో ఏదంటే అది మాట్లాడేస్తే అసలు ఏది విషయం ఎలా ఇచ్చారు ఏందనేది క్లియర్గా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది.
ఉద్యోగుల స్థానికత పోస్టుల విభజనకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అమరావతిలోని సచివాలయంలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో 16 ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇప్పటికే 30కి పైగా కేసులు ఏపీ ఉన్నత న్యాయస్థానంలో రాష్ట్రపతి ఉత్తర్వుల అంశంపై ఉన్నాయని, వాటిని ఏ తీరున పరిష్కరించాలన్న దానిపై ఉద్యోగ సంఘాల నుంచి అధికారులు అభిప్రాయాలు తీసుకున్నారు. 2 ఏళ్లలోగా రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయాలని ఉన్నప్పటికీ కేవలం 2 నెలల్లోనే పూర్తి చేయాలన్న ఆలోచన సరైంది కాదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వివరించారు. ఉద్యోగుల సీనియారిటీ ప్రకారం స్థానికత నిర్ణయం వల్ల సీనియర్లంతా ఒక జిల్లాకు, జూనియర్లు ఒక జిల్లాకు పరిమితమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాలు, బదిలీలపై నిషేధం సరైంది కాదని, దానిని సవరించాలని కోరినట్లు సమావేశం తర్వాత తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ఐకాస్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసనలు వాయిదా పడ్డాయి. డిమాండ్లపై ఆర్టీసీ యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీలు రావడంతో నిరసనలు తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆర్టీసీ ఐకాసా నేతలు ప్రకటించారు. డిమాండ్లపై ఆర్టీసీ ఎండీతో 5 సార్లు సమావేశమైనట్లు ఐకాసా ప్రతినిధులు తెలిపారు. విద్యుత్ బస్సులు, నియామకాలు సహా 40 హామీలపై సానుకూల నిర్ణయం వచ్చినట్లు వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ ఎండీ నుంచి లిఖితపూర్వక హామీ వచ్చిందని ఆర్టీసీ ఐకాసా అధ్యక్షుడు దామోదర్ తెలిపారు. కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు ఫలవంతమయ్యాయని ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం కూడా తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. హర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న 2 యుఏఈ నౌకలపై తాజాగా దాడులు జరగడంతో ఆ మార్గాల సముద్ర రవాణా దాదాపు స్తంభించింది. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన ఈ నౌకలపై దాడుల వెనుక ఇరాన్ హస్తం ఉందని యుఏఈ ఆరోపిస్తోంది. యుద్ధానికి ముందు ఈ జలసంధి గుండా రోజుకు 130కి పైగా నౌకలు ప్రయాణించగా ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పడిపోయింది. అటు ఇరాన్పై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని నిరవధికంగా కొనసాగించే సామర్థ్యం తమకు ఉందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెస్ స్పష్టం చేశారు. అలాగే వచ్చే వారం ఇరాన్ మునిపెన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించబోతున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్టెంట్ హెచ్చరించారు. మరోవైపు అమెరికా తీరుపై మండిపడిన ఇరాన్ హర్ముజ్ జలసంధిలో అమెరికా, ఇజ్రాయెల్ సహా తమ శత్రు దేశాల నౌకల ప్రయాణంపై నిషేధాన్ని విధించింది. తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలు ఎత్తివేసి స్తంభింపచేసిన నిధులను విడుదల చేసే వరకు ఈ మార్గాన్ని తెరిచేది లేదని తేల్చెప్పింది. జపాన్ రాజధాని టోక్యోను భారీ వర్షాలు ముంచెత్తాయి. టోక్యోకి తూర్పున ఉన్న నగరాలు కుండపోత వర్షానికి అతలాకుతలమయ్యాయి. వర్షాల ధాటికి 4 ప్రాణాలు కోల్పోగా మరొకరు గల్లంతయ్యారు. రికార్డు స్థాయి వర్షాలతో రహదారులు, డజన్ల కొద్ది ఇళ్లు నీట మునిగాయి. చిబా ప్రిఫెక్చర్లోని ఇళ్లు, కార్లు, రైల్వే ట్రాక్లు బురద నీటిలో మునిగిపోగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ఎక్కడికక్కడ నీరు నిలిచి టోక్యో నుంచి డిస్నీకి వెళ్లే సోగా రైల్వే స్టేషన్లో రాత్రంతా దాదాపు 4,000 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారిని తరలించేందుకు గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 2,30,000 మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 23,000కు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చిబా నగరంలో 1 గంటలోనే 11.5 సెంటీమీటర్లు, సకురాలో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది.